హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎవరు మన రీతు వాళ్ళ మమ్మీ వస్తుంది. రీతు వాళ్ళ మమ్మీ కన్ఫెషన్ రూమ్లో ఉంటుంది. కన్ఫెషన్ రూమ్లో ఉండి అంటే ఆ కన్ఫెషన్లో ఆ టీవీలో చూస్తుంటుంది. ఎవరెవరు ఏమేం చేస్తున్నారంటే కళ్యాణ్ ఫ్రీజ్ అంటది. తర్వాత ఎటు నుంచో మాట వచ్చింది అంటది. ఫ్రీజ్ అంటది. తర్వాత తనుజ ఫ్రీజ్ అంటది. తర్వాత ఆంటీ ప్లీజ్ నాకు ఫ్రీజ్ రీతు ఫ్రీజ్ చెప్పండి అంటే ప్లీజ్ చెప్తా రీతు అంటే వద్దు మమ్మీ వద్దు అంటే డెమాన్ ఫ్రీజ్ అంటది. ఇమాన్యుయల్ అంటే అంటారు ఫ్రీజ్ అంటారు. ఫ్రీజ్ వెనక వస్తుంది. వెనక అందరూ ఫాస్ట్ ఫార్వర్డ్ అని చెప్తారు. మళ్ళీ ఫ్రీజ్ అని చెప్తారు. అందరూ ఓకే ఇంకా వస్తుంది. వాళ్ళ మమ్మీ వస్తుంది. వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు ఎంత ఏడుస్తుంటుంది అంటే ఫుల్ ఏడుస్తుంటారు. వాళ్ళ మమ్మీ కూడా కర్ర తీసుకొని చెప్తా అంటారు. డెమాన్ని పాపం డెమాన్ విషయాల్లో మీ మమ్మీ మంచిగా చూసుకుంది. గేమ్ అది మంచిగా ఆడింది. ఓకే మీ మమ్మీ మా కూతుర్ని దగ్గర పిలుచుకొని మంచిగా ఉంది, నాకు హ్యాపీ అనిపించింది అని చెప్తుంది. భలే అనిపించింది నాకు ఆ విషయంలో, చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా చాలా బాగా మాట్లాడింది. డెమాన్ కళ్యాణ్తోనూ మాట్లాడి ఇమాన్యుయల్ తనుజ రీతుతోనూ కూడా ఆ రోజు రీతు తనుజని పిలవమంటుంది. తనుజని పిలుస్తుంది. తనుజ చెప్తారు ఆ రోజు నువ్వు సేవ్ చేసినప్పుడు నువ్వు చెప్పిన మాటలు చాలా నచ్చాయమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, మీ మమ్మీ రాలేదని ఫీల్ కాకు, నేనే మీ మమ్మీని అనుకో అని అంటే భలే అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. నిజంగా 100% ఎంత బాగా అనిపించింది అంటే రీతు వాళ్ళ మమ్మీ నాకైతే చాలా ఇన్నోసెంట్ అట్లా అనిపించింది. మీకేమనిపించింది రీతు వాళ్ళ మమ్మీని చూస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎంత మంచిగా అంటే సూపర్ 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 అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.